ఫ్రెండ్స్, గ్రాండ్ తెలుగు టెక్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఓ మంచి 3 ట్రిక్స్ చెప్పబోతున్నాను. ఇవి వాట్సాప్కి సంబంధించినవి. ఈ ట్రిక్స్తో మీ ఫ్రెండ్స్ని ఒక ఆట ఆడుకోవచ్చు, ఎందుకంటే అంత థ్రిల్లింగ్గా ఉంటాయి. కొంచెం తికమక వాళ్ళని పెట్టడానికి ఓ మంచి అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తాయి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 ట్రిక్స్ కూడా. సో ఫ్రెండ్స్, టైం వేస్ట్ ఎందుకు, స్టార్ట్ చేస్తాము. అయితే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి, ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలుస్తాయి ఈ ట్రిక్స్ అనేటివి. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాము. సో దీనికోసం ముందుగా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్స్ని ఒక లింక్స్ని మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముందుగా దానికోసం మీరు ఫ్లిప్ టెక్స్ట్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక దీన్ని ఓపెన్ చేస్తున్నాను. దీనికి ఎటువంటి పర్మిషన్స్ ఏవి అక్కర్లేదు ఫ్రెండ్స్. కేవలం ఇది మనం ఏదైతే రాస్తామో దాన్ని రివర్స్లో చూపిస్తుంది, చూడండి. చూడండి ఫ్రెండ్స్, హాయ్, హౌ ఆర్ యూ అని చెప్పి టైప్ చేస్తాను. తర్వాత కింద ఫ్లిప్ అనే బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయాలి ఒకసారి. చూడండి, క్లిక్ చేయగానే ఏదైతే మనం రాసామో అది ఫ్లిప్ అయి కనిపిస్తుంది, అంటే రివర్స్గా కంప్లీట్గా తలకిందులుగా కనిపిస్తుంది అనమాట. ఫ్లిప్ అయి కనిపిస్తుంది. ఇక్కడ నుండే మీరు డైరెక్ట్గా పంపించేయచ్చు. చూడండి, ఇక్కడ సెండ్ అని ఉంది, కాపీ ఉంది. మీరు కాపీ కావాలంటే కాపీ చేసుకోవచ్చు, లేదంటే సెండ్ అంటే డైరెక్ట్గా సెండ్ చేయొచ్చు అనమాట. చూడండి, సెండ్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆప్షన్స్ అన్ని చూపిస్తాయి. చూడండి, ఇక్కడ మీకు డైరెక్ట్గా వాట్సాప్లోకి పంపించేయచ్చు అనమాట. వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక కాంటాక్ట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ డైరెక్ట్గా నేను పంపించినది ఏదైతే ఉందో అది రివర్స్గా వెళ్తూ ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చదవాలి అంటే వాళ్ళు మొబైల్ని రివర్స్ చేసి చదవాలన్నమాట. బాగుంది కదా ఈ ట్రిక్. ఇలా ఏదైనా కూడా మనం ఇక్కడ అదే విధంగా పంపించవచ్చు అనమాట. బాగుంది కదా ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ ట్రిక్ అనేది ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుందని. మీ ఫ్రెండ్స్ని కూడా కొంచెం ఇబ్బంది తికమక పెట్టినట్టుగా ఉంటుంది కూడా. ఇక రెండోది చూద్దాము. ఇక రెండోది వచ్చేసి వర్డ్ క్లౌడ్. ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీరు కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వర్డ్స్ అనేసి. ఈ వర్డ్స్ పైన కానీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని ఫ్రీగా, అంటే ఆల్రెడీ కొన్ని పదాలు ఆల్రెడీ ఇందులో చేర్చబడి ఉంటాయి, లేదా మనం కొత్తగా ఏదైనా యాడ్ చేయాలన్నా కూడా యాడ్ చేయొచ్చు. తీసేయాలన్నా ఈ ఇంటూ పైన క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. చూడండి, ఈరోజు ఏదైనా ఒకటి టైప్ చేద్దాం ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి నేను గ్రాండ్ తెలుగు టెక్ అనేసి తర్వాత ఎంటర్ కనుక కొట్టినట్లయితే కిందికి వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం ఎంటర్ చేసినది కిందికి వస్తుంది. అయితే దాన్ని ఇలా టచ్ చేసి ఇలా పైకి తీసుకొచ్చుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఫస్ట్కి వచ్చింది. ఫస్టే ఎందుకనేసి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉంటుందో అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, గ్రాండ్ తెలుగు టెక్ అనేది ఫస్ట్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకి ఒక పదం కన్నా ఎక్కువ పదం కనుక మనకి ఇక్కడ కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ ఏ నైస్ డే అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంటర్. లాస్ట్కి వచ్చింది. దీన్ని ఇక్కడికి సెకండ్ ప్లేస్కి తీసుకొచ్చాను. చూడండి, ఇక్కడ హ్యావ్ ఎ నైస్ డే అనేది కూడా పెద్దగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఒకటి కనపడదు, కానీ ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. ఎందుకనేసి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మరోసారి వర్డ్స్లోకి ఎంటర్ అయ్యాను. ఇక్కడ పైన టాప్లో 3 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, దీనిపైన క్లిక్ చేసి సెట్టింగ్స్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, నేను అక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నాను, బిగ్గెస్ట్ వర్డ్స్ కౌంట్ వచ్చేసి 2 వర్డ్స్ అని పెట్టాను. అంటే 2 టైమ్స్ మనం ఏవైతే రాసామో ఆ క్రాస్కి ముందున్న పదాలు 2 అవి వస్తాయి. ఇక్కడ మనకి 1, 2 నుండి 5 వరకు ఉన్నాయన్నమాట. ఈ 5 పదాల వరకు మనం ఎంచుకోవడానికి వీలు ఉంటుంది. ఒకవేళ ఒకటే కావాలి అన్నట్టయితే ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓకే అని చేసినామంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ కేవలం గ్రాండ్ తెలుగు టెక్ అనేది మాత్రమే పెద్దగా కనిపిస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే అనేది చిన్నగా అయిపోయింది. సో ఈ విధంగా అనమాట మనం 1 నుండి 5 పదాలని మనము
ఇలా పెద్దగా కనిపించేటట్టుగా మనం రాసుకోవచ్చు. అలానే ఇక్కడ డిఫరెంట్ షేప్స్ అనేటివి కూడా ఉన్నాయి చూడండి. కలర్ అనేది మనం ఇవ్వచ్చు, ఫాంట్ ఉంది, కలర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి కలర్ కావాలనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. చూడండి, కలర్ పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, కొన్ని పదాలు అనేటివి అక్కడ పింక్ కలర్గా వచ్చాయి. అలానే షేప్ అనేటివి కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఎన్ని షేప్స్ ఉన్నాయంటే హార్ట్ షేప్ కావాలంటే హార్ట్ షేప్స్ కావాలి, స్క్వేరు, బల్బ్ లాగా, కప్ లాగా, ఇలా డిఫరెంట్ షేప్స్ అనేటివి ఉన్నాయి. ఈ షేప్స్ని మళ్ళీ మనం పంపించు కూడా. చూడండి, ఇక్కడ 3 బటన్స్ పైన క్లిక్ చేసినట్లయితే షేర్ అనేసి ఆప్షన్ ఉంది. షేర్ అని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి వాట్సాప్, ఈమెయిల్, మెసేజ్ అనేటివి ఉన్నాయి. వాట్సాప్ పైన క్లిక్ చేసి మనం కావాలనుకున్న కాంటాక్ట్కి పంపించవచ్చు. చూడండి, వెళ్ళిపోయింది. సో బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది మనం క్రియేట్ చేయడమే కాదు, మెసేజ్ రూపంలో ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నాము. డిఫరెంట్గా ఉంటుంది, ప్లస్ వాళ్ళకు కూడా ఒక థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్గా గుడ్ మార్నింగ్ అనేసి లేకుంటే ఏవో మెసేజెస్ ఎవరో డౌన్లోడ్ చేసినవి ఎక్కడి నుండో వెబ్సైట్స్ నుండి తీసుకొని పంపిస్తుంది. ఇది మనం క్రియేట్ చేసి పంపిస్తాం కాబట్టి ఫన్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ కూడా అరే ఎలా క్రియేట్ చేస్తామని చెప్పి మళ్ళీ తిరిగి మనం క్వశ్చన్ అడగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో బాగుంది ఈ యాప్ అనేది, ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది అండ్ మీ ఫ్రెండ్స్ కూడా థ్రిల్గా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఇక లాస్ట్ యాప్ని చూస్తాము. ఇక లాస్ట్ యాప్ వచ్చేసి చార్ట్ స్టైల్స్. ఫ్రెండ్స్, ఈ చార్ట్ స్టైల్ అనే దాంట్లో కొంచెం అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడ ఏ ఫాంట్లు అయితే కనిపిస్తున్నాయో ఈ విధంగా మనం ఏ టెక్స్ట్ టైప్ చేసినా ఆ టెక్స్ట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. చూడండి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అన్ని ప్రివ్యూ టెక్స్ట్ అనేసి మాత్రమే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ హార్ట్ షేప్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఏది టెక్స్ట్ టైప్ చేసినా కూడా అదే విధంగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, గ్రాండ్ తెలుగు టెక్ అని టైప్ చేసినట్టయితే అన్నీ కూడా ఇక్కడ హార్ట్ షేప్ మధ్యలో అక్షరాలు అన్నీ కూడా వచ్చాయి. సో ఇక్కడ నుండే మనం డైరెక్ట్గా వాట్సాప్కి షేర్ చేయడానికి వీలుంటుంది. చూడండి, పైన సింబల్ ఉంది, అలానే షేర్ బటన్ కూడా ఉంది. వాట్సాప్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ నుండి క్లిక్ చేసేయచ్చు, డైరెక్ట్గా వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, చేరిపోయింది. ఇక్కడ మనం ఏ ఫాంట్ అయితే ఆ ఫాంట్ అక్కడ మనకి అదే విధంగా కనిపిస్తుంది అనమాట. చాలా థ్రిల్గా ఫీల్ అవ్వడానికి ఆస్కారం ఉంది కదా ఫ్రెండ్స్. ఎలా వచ్చింది, అరే ఎలా క్రియేట్ చేస్తే ఇంత టైం వేస్టా, లేకుంటే ఏంటిది ఇంత టైం తీసుకున్నావా నువ్వు ఇవి ఒక్కోటి సపరేట్ చేసి టైప్ చేయడానికి అని చెప్పి ఫ్రెండ్స్ రిటర్న్ క్వశ్చన్ మనల్ని అడగడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. లేదంటే ఏదైనా ట్రిక్ ఉందా అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు మనల్ని. బాగుంది ఈ యాప్లో ఈ ట్రిక్ అనేటివి. చూడండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, అన్నీ కూడా మీకు బాగా నచ్చుతాయి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా బాగా థ్రిల్గా ఫీల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పిన ఈ 3 వాట్సాప్ ట్రిక్స్ని ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతాయి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. అండ్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి ట్రిక్స్ గురించి తెలుసుకొని వారు మరొకరిని థ్రిల్గా ఫీల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీకు కనుక నాకు ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలనుకున్నా లేక మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ప్లీజ్ కామెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.